ఈరోజు బీరకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. బీరకాయ బజ్జీలకి బీరకాయల్ని సైడ్ ఈనెల వరకే తీసేసి తొక్క తీయకుండా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గంటె బియ్యపిండి, చిటికెడు పసుపు, చిటికెడు వాము, కొంచెం కారం, గంటన్నర శనగపిండి, కావాల్సినంత సాల్టు, అలానే కొంచెం వాటర్ కలుపుకొని పిండిని కలుపుకుందాం. అలానే కొంచెం వంట సోడా యాడ్ చేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఉండాలండి. పిండి స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటే బజ్జీలు వేసుకోవడానికి బాగుంటుంది. బీరకాయలు నేను నాకు కావాల్సిన షేప్లో నేను కట్ చేసుకున్నానండి. చూడండి, అచ్చం మిరపకాయ బజ్జీలా ఉన్నాయి కదండి, చాలా బాగుంటాయండి. బీరకాయలు కొంతమంది తినని వాళ్ళు ఉంటారండి. అలా బీరకాయలు తినని వాళ్ళకి ఇలా బజ్జీలు వేసి పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి తెలియని కూడా తెలియదు అవి బీరకాయలు అని చెప్పి, బీరకాయ బజ్జీ అని. చూసారా, నేను 2 విధాలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. రెండింటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా బజ్జీలని ఇప్పుడు శీతాకాలం కదండి, ఈవినింగ్స్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వీటికి కాంబినేషన్గా టొమాటో సాస్ తీసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయండి బజ్జీలు, చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.